వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వము బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించింది ఇక్కడికి మేడిగడ్డ దగ్గరికి, సాధ్యాలు కాపర్ డ్యామ్స్ కానీ ఇవన్నీ. ఆ రోజు ఎందుకు బీఆర్ఎస్ దాన్ని బైకాట్ చేసింది? మేడిగడ్డ పర్యటన వాళ్ళతో పోయి చూసేది ఏముంటుందండి, వాళ్ళతో పోయి చూసేది ఏముంటుంది? మేడిగడ్డ అంటే కేవలం 3 పియర్లు లేకపోతే ఆ క్రాకులేనా? మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఎన్నో కాంపోనెంట్స్ ఉన్నాయి. వీళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంది. కాళేశ్వరంలో ఉన్న ప్రతి లింకు చూపెట్టాలనుకుంటాను, అండర్ గ్రౌండ్ పంపింగ్ చూపెట్టాలనుకుంటాను. కాళేశ్వరం అంటే ఆ సమగ్ర స్వరూపాన్ని, విశ్వరూపాన్ని ఎమ్మెల్యేలు చూపెట్టాలనుకుంటాను. మేడిగడ్డతో మొదలుపెట్టారు, మిగతా అన్ని కూడా చూపెడతారు. గవర్నమెంట్కి ఏముంది, వీళ్ళని బ్లేమ్ చేయడానికి టీవీలను తీసుకుపోయి ఆ క్రాకులు చూపెట్టి ఆ పెద్దగా ఎన్లార్జ్ చేసి చూసి మనిషి దూరేంత సందు ఉన్నది అన్నారు. ఆడ చేయి కూడా పడతలేదు, గిట్ల పెట్టినా కూడా పడతలేదు. అన్ని అబద్ధాలతోనే. ఓకే, ఇక అదే సమయంలో అంటే ఒకవైపు కాళేశ్వరము డ్యామేజ్ అంటే ఇట్లా జరిగి రాజకీయంగా బీఆర్ఎస్ కొంత ఇబ్బందులు పడుతున్న క్రమంలోనే ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఈ కేఆర్ఎంబీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. నిజంగా కేఆర్ఎంబీ వల్ల తెలంగాణకు లాభమా నష్టమా? అంటే మొదటి నుంచి కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలోనే రాసింది. దాన్ని తప్పించుకోవడానికి లేదు. ఇంకా అది రాసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. కేఆర్ఎంబీ ఇవి ఏర్పాటు చేస్తూ వీటికి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పాలని రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడే దాన్ని వ్యతిరేకించాల్సి ఉండే. కానీ తెలంగాణ కావాలన్న దానిలో అక్కడ మనం వ్యతిరేకించినట్టయితే పార్లమెంట్ సెషన్ వాయిదా పడుతుంది. వాయిదా కాదు, అప్పుడు పార్లమెంట్ రద్దు అవుతుంది. మళ్ళీ మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు కాబట్టి మేము దాన్ని తర్వాత మార్చుకోవచ్చు అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అది రావడానికి కారణం వాళ్ళు. ఇప్పుడు ఎన్నో నదీ జలాల వివాదాలు ఉన్నాయి. ఎప్పుడైనా చట్టాలు అట్లా రాసినాయా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఇదే సోనియా గాంధీ అధ్యక్షత ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, దానికి బాధ్యత వహిస్తున్న రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ చేసిన పాపం అది. తర్వాత ఏం చేశారు కేసీఆర్ గారు? నీళ్ళల్లో, కృష్ణా జలాల్లో మా వాటా తేలకుండా మేము అప్పచెప్పేదే లేదని చెప్పాడు. ప్రతిసారి మీటింగ్లో అదే కండిషన్ పెట్టారు. మరి ఇప్పుడు 512,299 టీఎంసీలకు ఎందుకు ఒప్పందం జరిగింది అంటే నీళ్ళ మీద ఇప్పుడున్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అవే. ఎవరిచ్చారు? బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది. మళ్ళీ కొత్త ట్రిబ్యునల్కు రెఫర్ చేయమని చాలా కొట్లాడి సుప్రీంకోర్టు కూడా పోయి తర్వాత విడ్రా చేసుకుంటే ఇస్తామని చెప్పి 9.5 ఏళ్ళు అయినాక మొన్న ఎలక్షన్ల ముందు అక్టోబర్ 6న దాన్ని రెఫర్ చేశారు. విడ్రా చేసుకుని 3 ఏళ్ళు అయింది. అక్టోబర్ 6న రెఫర్ చేశారు. అంటే వాళ్ళకి అది పరిష్కారం చేయాలని కేంద్రానికి లేదు. ఇద్దరు కొట్టుకుంటుంటే తమాషా చూడాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ 2 పార్టీలు కూడా బీజేపీ కాదు. అవును. కాబట్టి ఈ 2 పార్టీలను బలహీనం చేయడానికి, ప్రజల తప్పుదోవ పట్టేయడానికి, వాళ్ళ అధికారంలోకి రావడానికి బీజేపీ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రిబ్యునల్కు రెఫర్ చేయలే. ఎలక్షన్ల ముందు రెఫర్ చేశారు. వాళ్ళు తీర్పిచ్చేదాకా అదే అమల్లో ఉంటుంది. మనం ఎంత మొత్తుకున్నా కూడా కృష్ణా కేఆర్ఎంబీకి ఏకపక్షంగా నీళ్ళని కేటాయించే రైట్స్ లేవు వాళ్ళకి. అవును, ఓన్లీ నిర్వహణ మాత్రం. ఒకవేళ 512 కాదు, మాకు 300 చాలని ఎవరు అనాలి? జగన్ అనాలి. జగన్ ఎందుకంటాడు? అన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా రేపు ఏం చేయలేడు, దానికే ఒప్పుకోవాలి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీళ్ళని ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి కూడా దానికే ఒప్పుకోవాలి. 299. ఓకే, ఇక ఆయన ఏం చేయలేడు, మేము కూడా ఏం చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం మాకు సమ్మతం కాదు అని అంటే ఎట్లాంటి సమ్మతం కాదన్నాడు కాదు, వాకౌట్ చేసి వచ్చాడు రాజేష్ కుమార్. ఓకే, బైకాట్ చేసి వచ్చాడు మీటింగ్. మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి, లేదు మీకు గింతే ఇస్తామన్నారు. ఏం చేస్తాం? ఇంకోటి ఏంటంటే లాజికల్గా చూస్తే ట్రిబ్యునల్ కదా నీళ్ళని కేటాయించేది. ట్రిబ్యునల్ కేటాయించేదాకా పాత ట్రిబ్యునల్దే అమల్లో ఉంటుంది. అది కామన్ సెన్స్ సంబంధించిన అంశము. రెండవది ఏంటంటే కేసీఆర్ క్లియర్గా చెప్పిండు, ఇన్ ప్రిన్సిపల్ మాకు అభ్యంతరం లేదు, కానీ మా వాటర్ డిసైడ్ కావాలి, అప్పటిదాకా మేము అప్పచెప్పామని చెప్పిండు. ఆయన ఏమంటాడు? ఇన్ ప్రిన్సిపల్ అప్పచెప్తాం అన్నాడు కదా అని చెప్పి వీళ్ళు అప్పచెప్పేసిండ్రు. అప్పచెప్పినాక హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అన్ని రికార్డ్స్ అన్ని ఆధారంగా మీడియా ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఇంజనీర్ ఈఎన్సీ చెప్పాడు, మేము అప్పచెప్పినామని కూడా చెప్పిండు. ఆంధ్ర ఇంజనీర్ కన్ఫర్మ్ చేశాడు. అంటే వాళ్ళు కుర్తిలో ఎలుకబడ్డట్టు కొట్టుకున్నారు, బయటపడ్డారు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి. బట్ కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్స్ అప్పచెప్తే తెలంగాణకు నష్టం. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే నికర జలాలు మాత్రమే తీసుకోమంటారు. ఇప్పుడు కనీసం 299లో మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు కలవకుర్తి దగ్గర నీళ్ళు ఎత్తనియరు, ఎస్ఎల్బీసీకి నీళ్ళు తీసుకొనియరు. మా 299లో మేము అడ్జస్ట్ చేసుకుంటామన్నా కూడా అవి నికర జలాలు కాదు, వరద జలాలు, వరద వచ్చినప్పుడు తీసుకోండి అంటారు. ఇదంతా ఎందుకు లొల్లి? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేదాకా ఇట్లనే చేసుకుంటే అయిపోయి. రైట్ సార్. ఇక అదే సమయంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది, కృష్ణా బేసిన్ సాగునీరు అవసరాలను తీర్చలేకపోయింది, ప్రాజెక్టులు కట్టలేకపోయింది అన్న ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది 10 సంవత్సరాలుగా. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాకపోయేది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా.
ఎన్నడూ అక్కడ 1,00,000 ఎకరాలకు స్వాతంత్రానంతరం 1,00,000 ఎకరాల కంటే ఎన్నడూ నీళ్ళు రాలేదు చెరువుల కింద కానీ అక్కడ ఆర్డిఎస్ కానీ జూరాల కానీ. మరి ఇప్పుడు 11 లక్షల ఎకరాలకు లాస్ట్ 7 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లనా లేదా వేరే గవర్నమెంట్లనా? రెండోది వలసపోయిన మనుషులే కాదు, వలసపోయిన పక్షులు కూడా రిటర్న్ వచ్చినాయి కదా. ఇప్పుడు 19 లక్షల మంది వలసపోయే వాళ్ళు నల్గొండ మహబూబ్ నగర్ నుంచి. ఇప్పుడు ఎంతమంది వలసపోతాను? ఇప్పుడు మహబూబ్ నగర్ ఒక స్టేజ్లో తెలంగాణలోనే అత్యంత ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసిన జిల్లా అయింది. ఎట్లా అయింది? ఎట్లా కలిగింది? ఓకే, మహబూబ్ నగర్లో వాళ్ళ ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేదు కావచ్చు, ఓట్లు వేయలేదు కావచ్చు, 10 సీట్లు ఓడిపోవచ్చు. కానీ మహబూబ్ నగర్లో నీళ్లు 11 లక్షల ఎకరాలకి ఎట్లా వచ్చినాయి? పెండింగ్ ఉన్న కల్వకుర్తి కంప్లీట్ చేశాడు, నెట్టెంపాడు కంప్లీట్ చేశాడు, భీమా కంప్లీట్ చేశాడు, కోయిల్ సాగర్ కంప్లీట్ చేశాడు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటికి నీళ్ళు ఇచ్చాడు, ఆంధ్రతో కొట్లాడబెట్టుకున్నాడు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం వాళ్ళు పెడితే అవసరమైతే నేను దానికంటే పైన జూరాల కింద నేను కూడా జోగులాంబ ఎత్తిపోతుల పథకం పెట్టి నీళ్ళు ఒక్క సుక్క కూడా కింది పోనీ అని చెప్పి హెచ్చరించిండు. అంటే ఆయన ఎన్ని చేయాలో అని చేశాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేట్ కావడానికి కారణం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ముఠా అంతా కేసులు వేశారు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కదా, నాగం జనార్దన్ రెడ్డి కదా ఆపింది. అది ఇప్పుడు ఎట్లయితే మల్లన్న సాగర్ మీద కేసులు వేసి 2 సంవత్సరాలు ఆపిన్లో పాలమూరు రంగారెడ్డిని 6 ఏళ్ళ నుంచి ఆపుతున్నారు. ఇంకోటి సాగునీటికి ఇవాళ కూడా అనుమతి లేదు కదా. ఏదో మనము ఆ ప్రాజెక్ట్ని ఆపాలని చెప్పారు కదా, ఆంధ్ర ప్రభుత్వం కేసు వేసింది, ఎన్జిటీలో వేసింది, సుప్రీంకోర్టులో వేసింది. వాళ్ళు ఆపమని డైరెక్షన్ ఇచ్చారు. అయితే మనం ఏం చేసాం, తాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు తాగునీటికి ఇవ్వడానికే పర్మిషన్ ఉంది. ఆయన ఎంత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవన్నీ తెలిసి కూడా ఏమంటాడంటే 93,000 అంటే మన 27,000 కోట్లు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరానికి నీళ్ళు లేదంటాడు. 1 ఎకరానికి నీళ్ళు లేకుండా ఆపింది ఎవరు? మీ కాంగ్రెస్ వాళ్ళ పిటిషన్లే కదా. ఐజాన్ టుడే ఇప్పటికి ఉన్నాయి కదా. టీఆర్ఎస్లో చేరారు కదా సార్, అంటే హర్షవర్ధన్ రెడ్డి కాదు, కొల్లాపూర్ మాజీ ఆయన చేరిండు. బట్ ఇప్పటికి కూడా ఉన్నాయి కేసులు. జగన్ గవర్నమెంట్ వేసిన కేసు ఇప్పుడు ఉంది, అంతకుముందు వేసింది హర్షవర్ధన్ రెడ్డి, వాళ్ళు వేశారు. ఇంకోటి ఏంటంటే సీతారామ ప్రాజెక్టు కూడా ఆపింది వాళ్ళే, డిండి విద్యాసాగరరావు ప్రాజెక్ట్ ఆపింది వాళ్ళే, పాలమూరు రంగారెడ్డి ఆపింది వాళ్ళే, కాళేశ్వరం ఆలస్యానికి కారణం వాళ్ళే. ఇవన్నీ పిటిషన్లు అట్లే ఉన్నాయి, ఏది డిస్పోజ్ కాలేదు ఇప్పటికి కూడా. ఇంకోటి ఏంటంటే దానికి నికర జలాలు లేవు. పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు లేని దానికి ఎవరు లోన్లు ఇవ్వరు. గోదావరికి కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చారంటే అన్ని అనుమతులు వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు నిన్న విశ్వేశ్వరరావు ప్రొఫెసర్ జర్నలిజం హెడ్ ఉండే, ఆయన ఇప్పుడు కోదండరామ్తో ఆయన ఇంత పెద్ద లీజ్ చదివి అసలు డిజైన్ లోపము, నిర్మాణ లోపం ఎవరు చెప్పింది? మన కాగులు ఏది రాస్తే చదివితే ఎట్లా? అంటే కాగును ప్రామాణికంగా తీసుకోవాలి కదా సార్. కాగును రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, రాజ్యాంగబద్ధ సంస్థ ఈడీ సిపిఐ ఎట్లయినాయో కాగు అట్లయింది. కాగులో అది కూడా కాగులో మీరు కూర్చుంటా అంటే 200 తప్పులు చెప్తున్నాయి, 200 తప్పులు తిత్తాయి కాగులో ఉన్నాయి. అసలు అది కాదండి, అనుమతులు లేవని కాగు ఎట్లా చెప్తుంది? అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. కాళేశ్వరంలో అనుమతులు ఏంది? ఏది లేదు. అనుమతులు లేవని చెప్తున్నాడు ఆయన. కాగులు ఎక్కడ రాసిన అనుమతులు లేవని? డిజైన్ లోపం ఉందని కాగులో రాశారా? కాంట్రాక్టర్లకు ఎక్సెస్ పేమెంట్ చేశారని చెప్పి రాశారు. అది అవినీతి అవుతుందా? ఇప్పుడు ఒక కాంట్రాక్టర్స్కి ఎందుకు ఎక్సెస్ చేస్తారు? మేడిగడ్డ 1,800 కోట్లకు కావాల్సింది 4,000 కోట్లకు అవుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అట్లా, ఫస్ట్ ఏంటంటే టెంటేటివ్గా డిపిఆర్ ఇస్తారు. అది ఎవరు ఇచ్చారు? వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చారు. వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన దాని మీద మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్ ఫస్ట్ ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తారు. దాని మీద టెండర్ పెట్టి కాంట్రాక్టర్ వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రేట్లు తప్పేశారు, ఇక్కడ ఇది మిస్ చేశారు, ఇక్కడ ఇది మిస్ చేశారు. ఎందుకంటే వ్యాప్కోస్ వాళ్ళు అంత డీటెయిల్గా ఇన్డెప్త్గా పోరు. వాళ్ళు అన్నీ చేసిన తర్వాత అది ఎంత అయింది? 4,000 కోట్లకు అయింది. సేమ్ తప్పు అప్పుడు కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? ప్రాణహిత చెవెళ్ళది ఇట్లాంటి సంస్థకి ఇచ్చి ఎంక్వైరీ చేస్తే వాడు 17,500 కోట్లకు అయింది అన్నాడు. తీరా కాంట్రాక్టర్స్కి ఇచ్చినాక ఒరిజినల్ లెక్కలన్నీ తీస్తే అది 38,000కు పోయింది. అది 38,000 కోట్లకు పోయింది, 17,500. అంటే ఇవి సహజము. ఇంకోటి ఇట్లా జరగకుండా ఏదైనా ప్రాజెక్ట్ ఉందా? అంచనాలు పెరగకుండా ఏదైనా ప్రాజెక్ట్ ఉందా? ఉండదు. ఏ ప్రాజెక్ట్ కట్టుకుంటేనే పెరుగుతుంటాయి కదా సార్. 60 కోట్లతో అయిపోద్దన్న నాగార్జున సారు కొన్ని 1,000 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ అది కూడా అంతే, 122 కోట్లతోనే అయింది అనుకున్నారు. అది ఇప్పుడు 4,000 కోట్లు ఒక ఫస్ట్ ఫేజ్కే అయింది. 10,000 కోట్లు దాటింది అన్ని ఫేజులు కలిపి. అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అంచనా, ఫస్ట్ వేసిన అంచనాకును ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యడానికి చాలా టైం పడుతుంది. ఇంకా రికార్డ్ టైంలో ఆయన 3 ఏళ్లలో కంప్లీట్ చేశాడు. ఇదే కాళేశ్వరం అయితే 2 లక్షల కోట్ల ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక దాన్ని తీసుకుంటే ఇంకా 10 ఏళ్ళైనా నీళ్ళు రాకపోవు. వాస్తవంగా ఇవాళ ఏం చేయకపోయినా కేసీఆర్ ఇప్పుడు భూసేకరణ 2 లక్షలు రాశారని ఎకరం
ఇప్పుడు ఎంత ఉన్నది? తెలంగాణలో ఎక్కడన్నా 20 లక్షల కంటే తక్కువ ఉన్నదా? కనిష్టంగా 20 లక్షలు ఉంటుంది. అందులో 2 లక్షలు రాశారు, 12 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. కాస్ట్ పెరుగుతుందా? పెరుగుతుంది. మరి అంచనా వ్యయం పెరుగుతుంది కదా, అది అవినీతి కిందకి వస్తుందా? ఇప్పుడు 80,000 కోట్లని రాశారు. ఏమీ చేయకుండా రాజశేఖర రెడ్డి పెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజీ ప్రాణహిత చేవెళ్ళ 16,40,000 ఎకరాలకే కట్టినా కూడా ఆనాటి రేట్లకును ఇవాళ రేట్లకు 80,000 కోట్లు అయ్యేది. కేసీఆర్ చాలా ఖర్చును తగ్గించండు. అవును, ఇదంతా లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం మీద ఎంత అయింది తెలుసా? 73,000 కోట్లే అయింది. ఇంకా 30,000 కోట్లు దేనికి పెట్టారు? అడిషనల్ టీఎంసీ, అది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేదు. 3rd టీఎంసీ అనేది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేదు. దాని మీద 20,000 కోట్లు అయింది. 73,000 కోట్లు కాళేశ్వరం మీద అయింది. 73,000 కోట్లకు కాళేశ్వరంలో ఎన్ని స్ట్రక్చర్లు వచ్చినాయి? 1,500 కిలోమీటర్ల కాలువలు వచ్చినాయి, 21 పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి, 21 సబ్ స్టేషన్లు వచ్చినాయి, అండర్ గ్రౌండ్ సర్జీ పూల్లు వచ్చినాయి. తర్వాత 147 టీఎంసీల కోసం రిజర్వాయర్లు ప్లాన్ చేశారు. 141 టీఎంసీల రిజర్వాయర్లు అయినాయి. అదివరకు 14 టీఎంసీలే ఉండే. అదివరకు 16,40,000 ఎకరాలు ఉంటే ఇవాళ 42 లక్షల ఎకరాలు అయినాయి. ఒక్కొక్క కిలోమీటర్కు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి. వాగులతో అనుసంధానమైంది, 3,000 చెరువులతో అనుసంధానమైంది. ఇప్పటి వరకు 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 3 ఏళ్ళు 20 లక్షల ఎకరాలకు 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 60 లక్షల ఎకరాల నుంచి వచ్చిన పంట విలువ ఎంత? ఇంకోటి, కేసీఆర్ 59,000 కోట్లున్న రాష్ట్ర ఖజానాను ఆదాయాన్ని 2.5 లక్షల కోట్లకు పెంచిండు. అది మాట్లాడతలేరేంది? ఓకే, అంటే ప్రతి సంవత్సరము 70 కోట్ల అప్పు 70,000 కోట్ల అప్పు కట్టాలని చెప్తాను కానీ ప్రతి సంవత్సరము అంటే 2 లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచిండు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఓకే, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూకి ఎంత వచ్చింది? 2 లక్షల కోట్లు దాటింది కదా 10 నెలలనే. పోయిన 10 నెలల్లో 2 లక్షల కోట్లు దాటింది. 2014-15 ఆదాయం ఎంత? 59,000 కోట్లు. మరి అప్పులు చూపెడతాను ప్రజలకు. కానీ కేసీఆర్ వల్ల రాష్ట్ర సంపద ఏ రాష్ట్రంలో పెరిగినంత, స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలో పెరిగినంత సంపద కేసీఆర్ కాలంలో పెరిగింది. ఐటీ సెక్టర్లో పెరిగింది, ఇండస్ట్రీస్లలో పెరిగింది, అగ్రికల్చర్లో పెరిగింది. 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. 85 లక్షల ఎకరాల్లో సాగైతున్నది. అదివరకు 20 లక్షల ఎకరాలే ఉండే. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఓపెన్ టాక్లో మరో బ్రేక్.